హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చూద్దాం మేము విప్రో ప్రైస్ ఎలాగా స్టాక్ ప్రైస్ ఎలాగా మూవ్ అవుతుందో ఏంటో అది టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. ఇంకా ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టోటల్ ట్రెండ్ లైన్లోన మాకు బ్రేక్అవుట్ వచ్చి ఇప్పుడు పైన సబ్స్టెన్స్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మంత్లీ చార్ట్ ఇలా మూవ్ అవుతుంది షేర్ ప్రైస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మంత్లీ చార్ట్, ఇది వీక్లీ చార్ట్. ఇక్కడ చూసారా వీక్లీ ఉన్న మంచి ఇక్కడ వీక్లీలో ఉన్న ఇన్వర్టెడ్ హమ్మర్ ఫామ్ అవుతుంది, బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కనుక మనం బ్రేక్అవుట్ అవుతే ఫస్ట్ టార్గెట్ మనకి వెళ్తుంది ఇక్కడ వస్తుంది మనకి 605కి వస్తుంది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది మాకు 720. ఓకేనా ఫ్రెండ్స్, 720 వరకు వస్తుంది సెకండ్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది 605 వరకు వస్తాయి. 605 ఓకేనా ఫ్రెండ్స్, ఇది కనుక బ్రేక్అవుట్ వస్తే ఇక్కడ కనుక సబ్స్టెన్స్ అయ్యి బ్రేక్అవుట్ వస్తే ఇక్కడ నుండి ఫస్ట్ టార్గెట్ వచ్చేది 14-15% వస్తుంది. అది కనుక బ్రేక్అవుట్ అయ్యి ఇంకా వెళ్తే పైకి మన 36-40% వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ నుండి బ్రేక్డౌన్ కనుక అయితే ఇక్కడ నుండి కనుక సబ్స్టెంట్ బ్రేక్డౌన్ అయితే అది చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఇది మాకు ఇప్పుడు సైడ్ వైజ్ కొద్దిగా జరుగుతుంది. ఇక్కడ కనుక బ్రేక్అవుట్ ఇవ్వకపోతే బ్రేక్డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుండి ఇక్కడ సపోర్ట్ ఒకటి ఉన్నది అనమాట. అక్కడ కనుక బ్రేక్అవుట్ ఇవ్వకపోతే బ్రేక్డౌన్ ఇచ్చొస్తే మనకి ఇక్కడికి వస్తుంది అనమాట నెక్స్ట్ బ్రేక్డౌన్ లెవెల్. ఓకేనా, ఇది అవుతుంది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఈ లోపలే మనకి క్లోజ్ అయ్యే కెండెల్. ఇది కనుక రేపు సోమవారం బ్రేక్అవుట్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది 605, సెకండ్ టార్గెట్ అవుతుంది 720. ఓకే, ఇది కనుక బ్రేక్డౌన్ అవుతే మాకు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 436 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మాకు. ఓకేనా ఫ్రెండ్స్, అది చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి మనం. ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉండి మనం ట్రేడ్ చేసుకోవాలి. అదే కనుక ఆల్ టైమ్ బ్రేక్అవుట్ చూస్తే అదే కనుక ఇక్కడ సబ్స్టెన్ అయ్యి పైకి వెళ్తే మాత్రం ఇక్కడ బాగా అప్ ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ కనుక బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తే కనుక బాగానే అప్ ట్రెండ్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం మనం టెక్నికల్ అనాలిసిస్ చూస్తున్నాం. తర్వాత మేము ఇది కూడా చూద్దాం, ఫైనాన్షియల్ కూడా చూద్దాం. ఇక్కడ చూసారా, ఇది కనుక బ్రేక్అవుట్ అవుతే ఇక్కడికి మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది 800, 900 ఇలా వస్తుంది అనమాట ఫస్ట్ టార్గెట్. మళ్ళీ ఇలా రెజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తుంది అనమాట. ఇలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. వీక్లీ చార్ట్ చూస్తే కనుక ఇక్కడ ఇన్వర్టెడ్ హమ్మర్ ఫామ్ అయి ఉన్నది. ఇది కనుక బ్రేక్అవుట్ ఇస్తే మేబీ ఇక్కడికి 605కి వస్తుంది. సెకండ్ టార్గెట్ ఏమో ఫస్ట్ టార్గెట్ ఏమో 605, సెకండ్ టార్గెట్ ఏమో 720. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విప్రో కంపెనీది ఇది చూద్దాం ఎలాగా ఫైనాన్షియల్ ఎలాగా చేస్తుందో ఏటో అని చూద్దాం. అది నెట్ ప్రాఫిట్ చూసారా ఫ్రెండ్స్, ఇది పెరుగుతుంటూ పెరుగుతుంటూ 3037 రూపీస్ ఇది పెరుగుతుంటూ వెళ్తున్నాయి. ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ కూడా పెరుగుతున్నాయి. 574 అవుతుంది, 574లో ఉన్నాయి ఎర్నింగ్ ప్రైస్ కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అయితే ఇది చాలా పాజిటివ్ అని తీసుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కొద్దిగా తగ్గాయి, మాకు ఎక్స్పెన్సివ్ కొద్దిగా తగ్గాయి, ఇంక సేల్స్ కొద్దిగా తగ్గాయి. పర్లేదు, ఇది ఫైనాన్షియల్ బాగానే ఉన్నది. ఇవి చూస్తారా, చూసారా మార్కెట్ క్యాప్ 2,74,495 రూపీస్, క్రోర్స్ రూపీస్. ఇది బాగుంటాయి, ఫ్యూచర్ ఉన్నాయి.
ఓకేనా, ఇది పెరుగుతూ ఉంటే పెరుగుతూ వెళ్తున్నది, అదైతే నో ప్రాబ్లం, బాగానే ఉన్నది. ఇది కనుక మనం టెక్నికల్గా మెయిన్ చూసుకోవాలి, ఎప్పుడైనా లాస్ అవ్వకుండా మనం సేఫ్ సైడ్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మనం బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ తీసుకు ఇంకా 520 530 రూపీస్ తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ క్లోజ్ అయితే క్యాండిల్, డేలో క్లోజ్ అయితే క్యాండిల్ మాకు పైన క్లోజ్ అయితే మంచిది. దేనికంటే ఇక్కడ బిగ్ ఇక్కడ ఉన్నది రెసిస్టెన్స్ ఒకటి ఉన్నది, రెసిస్టెన్స్ ఒకటి ఉంది. ఇక పైన కనుక రేపు సోమవారం క్లోజ్ అయితే ఇక్కడ నుండి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఇంకా ఇంకొకటి ఉన్నది, ఇక్కడ మనం రెసిస్టెన్స్ అవుతుంది, ఇక్కడ ఇక్కడ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చేసి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇక్కడ ఇది కనుక బ్రేక్అవుట్ అయితే తీసుకోవాలి, మనం సేఫ్ సైడ్లో ఉంటాం. బ్రేక్అవుట్ అవ్వకపోతే మనం చిన్న చిన్న స్టాప్ లాస్ ఉన్నాయి వచ్చేయాలి బయటికి, లేకపోతే పెద్ద లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ కనుక ఫాల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడికి వస్తుంది 466. అక్కడ కనుక బ్రేక్అవుట్ అవుతే బ్రేక్ డౌన్ అయితే ఇక్కడికి వస్తుంది మనకి 430 ఇలా వస్తుంది అనమాట, ప్రైస్కి తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూసుకొని కొద్దిగా ఇది బాగున్నది ఫ్రెండ్స్, అనాలిసిస్ కూడా బాగున్నది, అండ్ ఫైనాన్షియల్ కూడా పెరుగుతూ వెళ్తున్నది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్. ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చాలా కాంటెంట్ వస్తుంది దీని గురించి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్. ఓకే, బాయ్.